ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇస్ పాలీమ్యాథ్. అంటే మల్టిపుల్ స్కిల్స్‌ని అక్వైర్ చేసిన వాళ్ళని పాలీమ్యాథ్ అంటారు. అండ్ యాక్చువల్లీ మల్టిపుల్ స్కిల్స్ ఎందుకు అవసరం అన్నప్పుడు ఐ గాట్ 2 ఫ్రేమ్‌వర్క్స్. ఒకటి క్యూరియాసిటీ ఫ్రేమ్‌వర్క్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యుటిలిటీ ఫ్రేమ్‌వర్క్. క్యూరియాసిటీ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటో తెలుసా? అంటే మనకిష్టమైంది అంటే ఏదైనా చూసినప్పుడు చాలామంది క్యూరియస్‌గా అనిపిస్తూ ఉంటది. లైక్ మీరు ఒక రీల్ చూసినప్పుడు అరే నేను ఇది క్రియేట్ చేయొచ్చా? ఆర్ ఎల్స్ ఇలాంటి ఫోటో నేను తీయొచ్చా? ఆర్ ఎల్స్ ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని చూసినప్పుడు కెన్ ఐ సాల్వ్ దిస్? మనకొచ్చినా రాకపోయినా ఏదో లోపలెళ్ళేసి ఏదో చేసేయడాన్ని క్యూరియాసిటీ ఫ్రేమ్‌వర్క్ అంటారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ యుటిలిటీ ఫ్రేమ్‌వర్క్. యుటిలిటీ ఫ్రేమ్‌వర్క్ అంటే ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని చేస్తే మనకెంత పైసలొస్తాయి? ఆర్ ఎల్స్ దానితోటున్న యుటిలిటీ ఏంటిది? అది చూసుకొని చేసేటప్పుడు దాన్ని యుటిలిటీ ఫ్రేమ్‌వర్క్ అంటారు. అండ్ ఇన్ జనరల్ ఇప్పుడు మీరు 'కమల్ హాసన్‌ని' చూసినట్లయితే హీ హాస్ ఎ వెరీ మచ్ ఆఫ్ క్యూరియాసిటీ ఫ్రేమ్‌వర్క్ అండ్ హీ ఫిగర్డ్ ఔట్ దాంట్లో నుంచి హౌ వి కెన్ వెంచర్ ఇట్ ఇంటూ హిస్ ఓన్ యుటిలిటీ. అసలు ఈ రెండిటి గురించి మనం ఎందుకు కేర్ చేయాలి అనంటే, ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ఎవ్రీవన్ వాంట్ టు బి హ్యాపీ. ఎవ్రీవన్ వాంట్ టు మేక్ మనీ. ఇప్పుడు హ్యాపీనెస్ కావాలనుకున్నా, మనీ కావాలనుకున్నా గానీ, బేసిక్ ఐడియా ఈస్ టు క్రియేట్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫర్ యువర్‌సెల్ఫ్. అండ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ యొక్క సిట్యుయేషన్‌ని చూసినట్లయితే, రీసెంట్‌గా ఒక డేటా వచ్చింది విచ్ సేస్ దట్ 18% ఆఫ్ హైదరాబాద్ యూత్ డజంట్ వాంట్ టు డూ జాబ్ ఇన్ ఇండియా ఓన్లీ. అండ్ యాక్చువల్లీ ఇండియా వదిలేసి బయటికెళ్ళాలని అనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ హైదరాబాద్‌లో కూడా ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు. ఎందుకు ఇట్లా అయితుంది? అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్రౌడ్ విచ్ కంప్లెయిన్ దట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదనేసి. మనం ఉంటున్న 2024లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలయన్స్ ఆన్ గవర్నమెంట్. అండ్ జాబ్ చేయాలి అని అంటే ఫిజికల్‌గా హైదరాబాద్‌లో ప్రెజెంట్ ఉన్న కంపెనీస్‌లోనే చేయాలా? అబ్రాడ్ కంపెనీస్‌లో ఎందుకు చేయకూడదు? ఫ్రీలాన్సింగ్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఈ క్వెషన్స్ చూసినట్లయితే ఇఫ్ యూ సీ బెంగుళూరు, ఢిల్లీ, ముంబైలో క్రౌడ్ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. బట్ వై కాంట్ హైదరాబాద్‌లో అవ్వట్లేదు? ఎందుకు అనంటే దెర్ ఈస్ అ వెరీ హ్యూజ్ ల్యాక్ ఆఫ్ 2 థింగ్స్. టేస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. టేస్ట్ అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి కావాల్సిన ఎక్స్‌పోజర్. ఎక్స్‌పోజర్ ఎప్పుడొస్తది? మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు. కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తది? వెన్ యూ హ్యావ్ ఎనఫ్ స్కిల్ సెట్ ఆర్ ఎల్స్ యూ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ ఇట్. అరే! ఈ కాన్ఫిడెన్స్ వల్ల కుదరకనే చాలామంది స్కిల్ ఉన్నా గానీ ఇంటర్వ్యూస్ క్రాక్ జేయలేకపోతూ ఉంటారు. అండ్ చిన్నప్పుడు ఐ యూజ్డ్ టు లిసన్ టు దిస్ థింగ్ కాల్డ్ వరల్డ్‌లో ఉన్న సెకండ్ వన్ ఈస్ డెత్ అయితే ఫస్ట్ వన్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్ అనేసి. అసలు పబ్లిక్ స్పీకింగ్ అన్నా, ఒక అన్‌నోన్ పర్సన్‌తో మాట్లాడాలనుకున్నా, ఆర్ ఎల్స్ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకున్నా గానీ, మనకెందుకు భయమేస్తుంది? అన్న క్వెషన్ వచ్చినప్పుడల్లా ఐ థింక్ ఆఫ్ ఓన్లీ వన్ ఆన్సర్. దట్ ఈస్ మనకి ఎక్స్‌పోజర్ ఉండకపోవడం. అండ్ అసలు ఎక్స్‌పోజర్ ఎందుకు ఉండట్లేదు అనంటే అవర్ సిస్టమ్ ఇస్ డిజైన్డ్ దట్ వే. అండ్ దట్స్ వేర్ ఐ గాట్ ఇంటూ ఎ లూప్ హోల్ ఆఫ్ సీయింగ్ అరే! ఇప్పుడు ఒక పర్సన్ ఒక 22 ఇయర్ ఓల్డ్ పర్సన్ బయటికొచ్చి జాబ్ క్రాక్ చేయాలనుకున్నా, ఫండింగ్ రేజ్ చేద్దామనుకున్నా గానీ, వేర్ దే కెన్ లెర్న్ దిస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అసలు యామ్ ఐ ద రైట్ పర్సన్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్? దట్స్ వెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ పర్సన్ హూ ఈస్ మై క్లయింట్ ఆల్సో, తహమీనా ఖాన్. She is the founder of Fifth Mantra and she also runs a real estate company called Lowy Real Estate. And we had a great discussion around this topic. అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్‌లో ఒక పర్సన్ జాబ్ స్విచ్ ఒక్కసారి కొడతారు. ఈ పర్టిక్యులర్ పర్సన్ మై క్లయింట్ హాస్ డిడ్ ఇట్ 3 టైమ్స్. అసలు 3 టైమ్ జాబ్ స్విచ్ చేస్తూ మల్టిపుల్ మేనేజర్స్ తోటి వేరే వాళ్ళతో డీల్ చేస్తూ ఎలా కెరియర్ గ్రో అయిందో తెలుసుకుంటే ఐ అండర్‌స్టూడ్ ఇట్ కెన్ ఐదర్ హెల్ప్ మీ అండ్ ఆల్సో యూ పీపుల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ హౌ టు క్రాక్ ఇన్ ద మార్కెట్. And the podcast with Tahmina Khan will be out in 3, 2, 1. Hello Tahmina, welcome to On the Table. హాయ్ అనిరుద్. సో బేసిక్గా ఈ పాడ్కాస్ట్ నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉందంటే బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ మై క్లయింట్. ఇప్పుడు ఓకే. నేను సింపుల్ క్వశ్చన్స్ అడిగితే మాకు నెక్స్ట్ మంత్ ఏమైనా బోనస్ ఇస్తారా? మీ క్వెషన్స్‌ని బట్టి ఉంటది. చూద్దాం మీరేం అడుగుతారు. ఓకే. సో నిన్న కూడా వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు థింక్ ఏం క్వశ్చన్స్ అడగచ్చు ఆర్ ఎల్స్ విచ్ విల్ గివ్ మీ రీచ్ బికాజ్ రియల్ ఎస్టేట్ యాజ్ అ టాపిక్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనుకుంటూ ఐ మేడ్ అప్ దట్ హోల్ జనరిక్ క్వశ్చనర్. అండ్ మీతో మాట్లాడిన తర్వాత ఐ రియలైజ్డ్ వీ కెన్ డూ అ పాడ్కాస్ట్ వే బెటర్ దెన్ జస్ట్ అ రియల్ ఎస్టేట్ వన్. ఓకే. బికాజ్ ఆబ్వియస్లీ కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, వాట్ షుడ్ దే టేక్? అండ్ విత్ యూ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వన్ బాక్స్. It is like box 1, box 2, box 3. Like you did genetics and then యెస్. you did LLB and then you did advertising. Not even in the same horizon. It's like completely different horizons all across the place. So I would like to know what went in your mind when you are doing all these different things and at that time. గాట్ ఇట్. సో అంటే ఐ థింక్ బై టెల్లింగ్ ఆల్ దిస్ ఐ హావ్ జనరేటెడ్ క్యూరియాసిటీ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్‌లో ఒక ప్రశ్న వచ్చేసింది. ఏంది ఈ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో వచ్చి వాట్ ఈస్ ఇట్ అట్ ది ఎండ్ Yeah. ఆఫ్ ద డే నాకేం కావాలని.
సో టు బిగిన్ విత్ నా మైండ్లో ఒకటే ఉండేది ఎప్పుడు ఏం చేయాలంటే ఐ షుడ్ నాట్ హ్యావ్ జస్ట్ నా పేరు ముందు ఏదో ఉండాలి, డాక్టర్ అన్న, అడ్వకేట్ అన్న, సంథింగ్ షుడ్ బీ దేర్. సో చిన్నప్పుడు ఎవరన్నా అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్టెడ్ విత్ కిరణ్ బేది వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. మా పెద్దగైనాక ఏమైనా వాట్ విల్ యూ బీ అంటే కిరణ్ బేది ఐ వుడ్ సే పోలీస్ ఇన్స్పెక్టర్. అది eventually it died with time because then I got towards Mother Teresa. Kiran Bedi inside me went for somewhere toss. Then I became influenced by Mother Teresa because I'm from a convent school lo chadivanu. So akkada andaru ide unde. So I said oddule Kiran Bedi ante I should be tough na valla gaadu. సో మదర్ టెరీసా అయిపోదాం అనుకున్నాను. ఆ 10th వరకు వచ్చే వరకు కూడా ఐ వాజ్ ఇన్ దట్ మదర్ టెరీసా ఫేసే. మళ్ళీ 10th అందరూ కాలేజ్లో వెళ్తారు కదా, అప్పుడు వాట్ డూ వాంట్ టు బీ అంటే ఫ్రెండ్స్ అందరు డాక్టర్ అన్నారు. ఐ సెడ్ అరే మదర్ టెరీసా అంటే డబ్బులు రావేమో, సరే మెడిసిన్ చదువుకుందామని ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎంసెట్. సో ఫస్ట్ అటెంప్ట్లో అయితే కాలేదు, సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను, ఐ క్లియర్డ్. కాకపోతే ర్యాంక్ చాలా ఐ గాట్ సమ్వేర్. దెన్ ఫాదర్ హ్యాడ్ టు పే డొనేషన్. మళ్ళీ లైక్ అ గుడ్ డాక్టర్ వద్దులే, నాకు డొనేషన్ వద్దులే, నేను వేరేజ్ చేసుకుంటా అనుకున్నా. సో దట్ టైమ్ జెనెటిక్స్ వాజ్ బూమింగ్. ఓకే, బీఎస్సీ జెనెటిక్స్, మైక్రోబయాలజీ అవన్నీ. చలో విల్ గెట్ ఇన్ టు దిస్, ఏదో ఒకటి అవుతుంది కదా అని ఐ గాట్ ఇన్ టు జెనెటిక్స్. దెన్ జెనెటిక్స్ ఆల్సో ఐ డిడ్ వెల్, కానీ అందులో ఒక సబ్జెక్ట్ ఉండేది కెమిస్ట్రీ. ఓకే, లైక్ దే సే కెమిస్ట్రీ ఇస్ నాట్ ఇన్ మై, ఇస్ ద మిస్టరీ విచ్ ఇస్ నాట్ ఇన్ మై హిస్టరీ అని. No, I said no to MSc chemistry. Okay. Because only graduation will not help, right? అది డాక్టర్ రావాలంటే పిహెచ్డి చేయాలా. ఓకే, మెడిసిన్ అయితే లేదు. ఇప్పుడు డాక్టర్ తెమినా అంటే ఇక పిహెచ్డి చేయాలా. పిహెచ్డి చేయాలంటే కెమిస్ట్రీ చదవాలా, అది అవ్వదు. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ థింకింగ్. దెన్ ఇట్ క్లిక్, లా చేద్దాం. ఓకే, ఎందుకంటే అడ్వకేట్ వస్తుంది ముందు అంతే. సో విత్ దాట్ థాట్, అండ్ వాట్ ఈస్ ద ఫన్నీ థింగ్ అంటే అనిరుద్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఐ గాట్ మ్యారీడ్. కానీ మ్యారేజ్ ముందు ఐ టోల్డ్ మై హస్బెండ్ ఐ వాంట్ టు స్టడీ, ఐ కాంట్, నాకు ఉట్టి ఇట్లుంటే ఐ కాంట్ సర్వైవ్. హీ సెడ్ స్టడీ, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. వెరీ హ్యాపీలీ 3 years లా చేశాను. ఐ టాప్ మై కాలేజ్ ఆల్ 3 consecutive years in law. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ డిగ్రీ వచ్చింది. అప్పుడు నాకు ఒక డిగ్రీతో ఇంకో డిగ్రీ వచ్చింది. మా ఆయన అన్నారు, లేదు ప్రాక్టీస్ చేయొద్దు, యూ వాంటెడ్ టు స్టడీ, యూ నెవర్ సెట్ కెరియర్. ఓకే, యూ సెడ్ యూ విల్ ఓన్లీ స్టడీ లా కదా, సో యూ కాంట్ ప్రాక్టీస్. వావ్, ఇది ఆ వావ్ కాదు. సో ఆ డిగ్రీ చేసుకొని కబర్డ్లో అట్లా లాక్ చేసి పెట్టేయడం అంతే. యూ కెనాట్, బికాస్ యూఆర్ నాట్ అలౌడ్ టు. అంటే ఆ ఫ్యామిలీలో అలా ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ దట్ లా అంటే యూ హ్యావ్ టు గో టు కోర్ట్, అందరు క్రిమినల్స్, ఆ థాట్ ప్రాసెస్. పీపుల్ బ్యాక్ దెన్ హ్యాడ్ దిస్ రాంగ్ ఇంప్రెషన్, లా అంటే లాయర్స్ అంటే ఓన్లీ క్రిమినల్స్ తో ఫైట్ చేస్తారు. అలా ఏం లేదు. వీ కెన్ డూ దిస్ కార్పొరేట్ లా అండ్ ఆల్, బట్ coming from a very conservative background, they said no to law. And obviously ఒక 3 years you were like a topper and you would have already thought ఇంకా కోర్టులో ఒక హార్వీ స్పెక్టర్ వైబ్ ఉంటుంది. అంతే మరి, నేను ఎప్పుడు మూట్ కోర్ట్స్ ఉండేది అండ్ ఐ వుడ్ పర్ఫార్మ్ ది బెస్ట్. సో లెక్చరర్స్ ఆల్సో వుడ్ హ్యావ్ దట్ ఇంప్రెషన్, షిల్ బి ఎ గుడ్ లాయర్ అని. లాయర్ లేదు ఇంట్లో కూర్చోవడం అంతే అయింది అప్పుడు. ఆ మధ్యలో ఇంకో ట్విస్ట్ ఉంది విచ్ ఐ ఫర్గాట్ టు టెల్. ఈ లాయర్ ముందు ఇంకో ట్విస్ట్ ఉంది. డిగ్రీ అప్పుడు అయ్యేటప్పుడే మై ఫాదర్ సెడ్ సివిల్ సర్వీసెస్ చేసుకో, IAS. సో అది ఇంకో లైన్ మళ్ళీ. అండ్ మై ఫాదర్ ఇస్ వెరీ కీన్ దట్ సంబడి షుడ్ బి అన్ IAS ఆఫీసర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, బికాస్ మై డాడ్ ఇస్ అ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్. హీ రిటైర్డ్ as కమిషనర్. సో ఎవరో చేయాలంటే దట్ ఈస్ మీ. దెన్ ఐ స్టడీడ్ ఫర్ దాట్ ఆల్సో, ప్రిపేర్డ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. ఐ ప్రిపేర్డ్, ఐ గాట్ త్రూ ప్రిలిమ్స్. కానీ అక్కడ కూడా ఒక స్టోరీలో ట్విస్ట్ ఉంది, లేదు ఇది కూడా కాదని. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇట్లా వచ్చి లా అయిపోయింది అనుకో. సో లాయర్గా ఉండి కూడా లా చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు. దెన్ ఐ జాయిన్డ్ ఇన్ అడ్వర్టైజింగ్, డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్ చేశాను. అడ్వర్టైజింగ్ బగ్ ఎలా వచ్చింది అంటే? అడ్వర్టైజింగ్ బగ్ అంటే ఐ వాజ్ వెరీ క్రియేటివ్. ఓకే, I was కాదు, I am creative person, arts, media and all that, anything related to communication. Basically stage మీద ఉండాలా, ఏదో చేయాలా, పబ్లిక్ లో ఉండాలా. సో if I go back to my early school days, like as a child also, చిన్నప్పటి నుండి స్టేజ్ మీదనే, LKG UKG ఎప్పుడు ఎంత అంటే స్టేజ్ ఎక్కి దిగమంటే I will not get down. టీచర్స్ పట్టుకొని నీ ఛాన్స్ అయిపోయింది రా అంటే కూడా నో. సో that
థింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ పబ్లిక్ ఆన్ మీడియా ఎవ్రీవేర్ అది ఎప్పుడు ఉంది, ఓకే. అది ఇప్పుడు కూడా ఉంది. సో అప్పుడు అడ్వర్టైజింగ్ కోర్స్ చేసుకున్నాను. ఐ డిడ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఓకే. అండ్ దెన్ ఐ జాయిన్డ్ as copywriter. ఓకే. సో యువర్ ఫస్ట్ జాబ్ అంటే కాపీరైటర్. Copywriter, yes. Okay, and how was that job? Like, did you like it? Like, daily, early? Because copywriting, I feel content writing is kind of easy because you need to okay information మనం తీసుకొని రాయడమే ఉంటుంది. బట్ కాపీ రైటింగ్లో ఇట్ ఇన్వాల్వ్స్ వే మోర్ ఆఫ్ రైటింగ్ విత్ పర్సుయేషన్ కదా. సో డిడ్ యూ ఎంజాయ్ ఇట్? I'll put a slight interesting thing here from my Okay. thought perspective. ఏంటంటే నాకు నా సొంతమే రాయాల. I will not see, I ఓకే. will not look what is there, what. So I believe in my thoughts, right? So copywriting నా కోసం చాలా ఇంట్రెస్టింగ్ ఉండే because I would do it my way. ఓకే. And in our days మేము, by the way, I'm very old, okay? When I say old అంటే మా డేస్లో గూగుల్ సెర్చ్ చేసుకొని చాట్ జీపీటీస్ లేవు, ఏం లేవు, ఎవ్రీథింగ్ వాజ్ హియర్, ఓకే. right? So we had to create our own stuff and నా ఐడియాస్ అన్నీ డిఫరెంట్ ఉండేవి. Everybody would walk straight, I would walk little, you know, in a Yeah. different direction. You're walking in a direction which now also it doesn't feel straight. So copywriting చేసేటప్పుడు I would give my own ideas. Okay. So there was this journal we had to create. అందులో అందరు ఇంటర్వ్యూస్ తీసుకోవాలా, స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ and all of that. Very interesting job I had. So basically I enjoyed that stint for almost like 2 years. Okay. అందులో మళ్ళీ ట్విస్ట్ వచ్చింది. Yeah. Then I became a trainer. From Yeah. copywriter to a voice and accent trainer అయ్యాను మళ్ళీ. Okay. సో ఆ మీ ఫేస్ చూస్తుంటే ఇదేంది. Yeah. I'm like, అరే బికాజ్ యూజువల్లీ ఎవరి లైఫ్లో అయినా ఒక ట్విస్ట్ ఉంటుంది. మీ లైఫ్లో ట్విస్ట్ ప్రతి 2 yearsకి ఒక టర్న్ కింద వస్తుంది కాబట్టి. కరెక్ట్. సో కాపీ రైటింగ్ చేసుకుంటూ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ టోఫెల్ Yeah. కోచింగ్ అవుతుండే వేర్ ఐ వుడ్ డూ Yeah. యూనో అడ్వర్టైజింగ్. సో ఆడొక రోజు ట్రైనర్ రాలేదు. వాళ్ళ Okay. ట్రైనర్ రాకపోతే వీళ్ళు అన్నారు, మేడం జస్ట్ గో అండ్ సీ వాళ్ళను, జస్ట్ ఆస్క్ దెమ్ టు యునో బీ సీటెడ్, హిల్ కమ్. నేను పోయిన క్యాజువల్గా పోయి ఐ వాజ్ టాకింగ్ టు ద స్టూడెంట్స్ క్యాజువలీ అండ్ ద కాన్వర్జేషన్ క్యాజువల్ అయిపోయి ఇట్ వెంట్ ఆన్ టిల్ ద ట్రైనర్ కేమ్ ఆల్మోస్ట్ an hour late. సో Okay. అప్పుడు ఏమైందంటే ఆ ట్రైనర్ వస్తే వీళ్ళందరు స్టూడెంట్స్ మాకు ఈ మ్యామ్ కావాలన్నారు. Okay. సో హీ సెడ్ ఆమె ట్రైనర్ కాదు. దెన్ ఆఫ్టర్ దట్ ఈయన వచ్చి ఏంది మీరు చేస్తారా ట్రైనింగ్ అంటే, ఏం ట్రైనింగ్ సార్ అన్న. వాయిస్ అండ్ యాక్సెంట్ అంటే, సార్ ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఇంగ్లీష్, నాకు అమెరికన్ యాక్సెంట్ ఐ డోంట్ హ్యావ్. దెన్ ఈ సెడ్ ఐల్ ట్రైన్ యూ. Okay. సో ఐ వెంట్ టు ట్రైనింగ్ త్రూ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. అప్పుడు కాల్ సెంటర్స్ బూమ్లో ఉండే జీ. అవును. సో మై మెంటోర్ హీ వాజ్ ది వన్ హూ స్టార్టెడ్ దిస్ కాల్ సెంటర్ ట్రైనింగ్. సో ఆయన ట్రైన్ చేసి హీ పుట్ మీ ఇన్ టు వన్ కాల్ Okay. సెంటర్ యాజ్ అ ట్రైనర్, వాయిస్ అండ్ Okay. యాక్సెంట్ ట్రైనర్. అట్లా ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఆ తర్వాత ఐ ఫీల్ దెన్ హ్యాడ్ కమ్ రైట్. ఎస్. అండ్ యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ చేసేటప్పుడైనా లైక్ యూనో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలా మంది మాట్లాడేటప్పుడు దెర్ ఈస్ అ వెరీ హ్యూజ్ ఇష్యూస్ దే హ్యావ్ వైల్ దే కమ్యూనికేటింగ్, ఎస్. బోత్ వర్బల్ అండ్ ఆల్సో ఇన్ నాన్ వర్బల్ వే. అండ్ వాళ్ళ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్, వాట్ దిస్ పీపుల్ కాన్ ఫిక్స్, వాట్ మ్యాజిక్ వ్యాన్ డస్ ట్రైనర్స్ లైక్ యూ హ్యావ్. మీరు వెళ్తారు, మాట్లాడతారు, ఒక సెషన్ తీసుకుంటారు, అండ్ దెన్ దే స్టార్ట్ టాకింగ్ వెరీ వెల్ ఆర్ దే బికమ్ వెరీ వెల్. వాట్ డస్ దట్ హ్యాపెన్? See, it's all basically call center training అయితే it was very very rigorous. అంటే మీ యాక్సెంట్ వీ హ్యాడ్ టు చేంజ్ బికాస్ బ్యాక్ దెన్ ఇన్ కాల్ సెంటర్స్ ఆర్ ఇండియన్స్ వుడ్ యునో దే వుడ్ లైక్ తెలుగులో ఏమంటారు, దే హ్యావ్ టు బీ లైక్ అమెరికన్స్, కాల్ ప్రిటెండ్ టు బి అమెరికన్స్, రైట్? పేరు కూడా మారుస్తారు. సూడో పేర్లు. ఇప్పుడు అనిరుద్ధ్ అయితే ఏదో పెద్ద దే విల్ అలెక్స్ సంథింగ్ లైక్ దాట్ దే విల్ కాల్. సో ఆ పేరు పెట్టుకొని నువ్వు వాటర్ గీటర్ అన్నావు అనుకో, దే విల్ నాట్ బిలీవ్, రైట్? పీపుల్ యూస్ టు లిటరలీ క్రై అనేరు ట్రైనింగ్ అప్పుడు. ఐ సీన్ టియర్స్ ఇన్ పీపుల్ యాక్సెంట్, అమ్మ మాకు యాక్సెంట్ వద్దు, ఆ జాబ్ వద్దని దే వుడ్ రన్ ఆఫ్ బికాస్ ద ట్రైనింగ్ వాజ్ ఫర్ 3 months rigorous every day. If you need the job you have to. So the pronunciation is different, the clarity is different, and the way you approach American clients was different. So anyway, I enjoyed doing it because I would see the transformation. Nenu training almost, even today I train, not an accent though, but I do lots of training programs. So adi etla almost 16 years nundi chestunnanu. Okay. Voice and accent coach laga start cheshi, behavioral trainer laga, leadership trainer, then I kept moving up the ladders. Okay. So akkada endi satisfying ante the students out there, they're not students, they're employees.
employees' satisfaction after the training when they perform and they do well, then they owe that to us. Yeah. సో బేసికలీ ట్రైనర్ అంటే టీచర్ అంటారు, కానీ ట్రైనర్ అండ్ టీచర్లో డిఫరెన్స్ ఏంటంటే టీచర్ స్టిక్ పట్టుకొని ఇదే చేయరా అంటారు. Yeah. బట్ మేమేమంటే వీ జస్ట్ ఫెసిలిటేట్. Hmm. We only tell them that this is what it is, your choice. We don't have to force them to learn, right? Got it. Ado willingly chestaru. So our satisfaction was great, where all the employees, I should say, not students, they would come back and Hmm. na first employee who I trained was almost like I think 17 years. Okay. Tanu ippudu kuda nato touch lo undi. Wow. And so లో when you are training, ఈ టైంలోనే you realize that and you started the 5th mantra కదా? Yes, the 5th mantra. Yeah. And I like what caption, I don't know Yes. who came up with that. Obviously the creative person, right? Yeah. It's you. Of course. I guessed it right. ఎందుకంటే ఫిట్నెస్ కమ్యూనికేషన్ Exactly. స్టూడియో అంటే Communication fitness. కమ్యూనికేషన్ ఫిట్నెస్ స్టూడియో అన్న వర్డ్ విన్న వెంటనే ఒక క్యూరియాసిటీ రేసింది. అంటే యూజువల్లీ ఫిట్నెస్కి కమ్యూనికేషన్కి ఏంటిది అని. సో హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ ఇట్? లైక్ what was Very interesting. This is the most exciting part of my career. ఇప్పుడు లో చేస్తూ then I Yeah. quit. And then 3 friends of mine, అప్పుడు కోవిడ్ అప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామని. సో వీ వర్ థింకింగ్ వాట్ టు డూ. అండ్ there's a story behind. ఇప్పుడు ఐ విల్ నాట్ టెల్ ది స్టోరీ, కానీ మీరు అడిగింది కమ్యూనికేషన్ ఫిట్నెస్ స్టూడియో ఎలా అన్నారంటే, ఐ లాస్క్ యూ సింపుల్ క్వశ్చన్. మీరు ఫిజికల్ ఫిట్నెస్, ఇఫ్ యూ హ్యావ్ టు బి ఫిజికలీ ఫిట్, ఏం చేస్తారు మీరు చెప్పండి? we do workout, we go to gym. Yeah. అవేర్నెస్ అయితే మీకు ఉంది, Yeah. రైట్? Yeah. ఎక్సర్సైజ్ చేయాలా, జిమ్కి వెళ్ళాలా, Yeah. డైలీ వెళ్తారా? Yeah. ఎవ్రీ డే యూ గో? Yeah. Okay. I hope it's visible now. But okay. I do go daily. I didn't notice you so much. So ఇప్పుడు 3 months, ఏంటంటే, guys. you do every day? Yeah. I've been doing it from 2 months. I guess in 3 months you can see the అంతేనా? ఇప్పుడే difference. స్టార్ట్ చేశారా? Yeah. ఓకే. సో ఎనీవే, ఎవ్రీబడి నోస్ ఫిజికలీ ఫిట్ ఉండాలంటే జిమ్కి వెళ్ళాలా, డయట్ చేయాలా, Yeah. కానీ కన్సిస్టెంట్గా ఎవరు చేస్తారు? Yeah. ఓన్లీ పీపుల్ హూ వాంట్ టు అచీవ్ దట్ గోల్. ఇప్పుడు True. నాకు కూడా తెలుసు డైటింగ్ చేయాలా, అది చేయాలా, కానీ సో నౌ ద సేమ్ క్వశ్చన్ ఐ ఆస్క్. ఇమాజిన్ అ గాయ్ హూస్ డాషింగ్ అండ్ హ్యాండ్సమ్ అండ్ ఫిజికలీ ఫిట్ వస్తాడు, రూమ్లోకి వస్తాడు, గాయ్ అన్న గర్ల్ అని ఎవరు కానీ వచ్చి మాట్లాడితే వాళ్ళ మాటలు విని దెన్ యూల్ ఫీల్, అమ్మ ఇదేంది ఇట్లా మాట్లాడుతుండని. సో దట్స్ వెన్ ఐ థాట్ పీపుల్ ఇన్వెస్ట్ సో మచ్ టైమ్ ఇన్ బీయింగ్ ఫిజికలీ ఫిట్, presence, body appearance, Yeah. personality, but when you speak, do people listen to you? I can give you hundreds of examples, people who are physically fit, very handsome, very కానీ వాళ్ళు మాట్లాడితే మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అవును. True. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఇంటర్నేషన్, వాళ్ళ రిథమ్, వాళ్ళ కమాండ్, సమ్టైమ్స్ వీల్ ఫీల్ రైట్, వీ హ్యావ్ సీన్ పీపుల్ అంటే వావ్ అనుకొని పోతాం మాట్లాడితే. అవును. I remember there were a lot of dates I went. అనుకున్నాం మనం మాట్లాడక చూస్తుంటే బాగుంది అన్నట్టు. Like a lot of time it happens, like and a lot of people, even though they are decent looking, వాళ్ళ మాటలతోటి, వాళ్ళ పర్సనాలిటీ తోటి they draw attention from everyone. The moment they come in this room, like I used to have a friend, Yes. తను రూమ్ లో వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక 100 people రూమ్ అయినా కానీ they just listen to her. So yeah. సో దట్స్ వేర్ ఐ థాట్, వాట్ డూ పీపుల్ డూ అంటే అసలు ఆలోచిస్తారా నేను ఎలా మాట్లాడుతున్నాను, నా గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, విల్ దే ఈవెన్ థింక్, రైట్? Yeah. సో వాట్ డూ యూ డూ టు స్టే కమ్యూనికేషన్ ఫిట్, Okay. రైట్? మనం ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటాం, మెంటల్ వెల్ బీయింగ్ అనుకుంటాం, కానీ హౌ అబౌట్ ద వే యూ టాక్, హౌ అబౌట్ ద వే యూ ఎక్స్ప్రెస్? సో వెన్ వీ స్టార్టెడ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్, అందరు అనుకుంటారు వీళ్ళు ఇంగ్లీష్ టీచర్స్ అని. బేసిక్ ద వర్డ్ కమ్యూనికేషన్ అనగానే ఇంగ్లీష్ అంటారు అందరూ. సో ఇట్ ఇస్, వీ బ్రోక్ దట్ మిత్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్, తెలుగు, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్. మీరు మాట్లాడితే will people listen to you? Is your topic effective? So all that keeping in mind, I said, why not call it a fitness studio instead of just saying communication training? And when it is fitness, people will come willingly True. because I want to stay fit. My communication has to Yeah. be good.
Appudu they will come, and our mission or vision or whatever you call it, we have approached MNCs and universities Yeah. where people have a department like a fitness studio where employees can go willingly and attend a course, like do it on their own. You Okay. don't have to come every day. Once in a week just register, come, you say naku presentation lo problem undi, naku stage fear undi, naku indulo my pronunciation is an issue. So like that That's we great. can help them. That's great. I remember that నేను 8th or 9th గ్రేడ్లో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు బీ ఆన్ స్టేజ్ అండ్ స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలని ఉండే. అండ్ మై ఫ్రెండ్స్ యూస్ టు టెల్ అంత స్పాంటేనియస్ కాదు, లైట్ తీసుకో అనుకుంటూ. అండ్ ఆబ్వియస్లీ ఐ విష్ ఇఫ్ ద 5th month ఎగ్జిస్టెడ్ దేర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ యువర్ క్లయింట్. అండ్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ యాక్టర్స్ హౌ దే డూ ఇట్. అండ్ ఫర్ మీ క్లోజెస్ట్ వన్ వాజ్ షారుఖ్ ఖాన్. అంటే షారుఖ్ ఖాన్ ఎలా మాట్లాడేటోడు ఇంటర్వ్యూస్లలో, వేరే చోట ఎలా చేసేటోడు, నేను లిటరల్లీ ఇమిటేట్ చేసేసేటోడిని. And I used to imitate every person I like. Barack Obama, Shah Rukh Khan. And I used to just imitate it and try to be confident like them. So, if a person, if they're going to an interview or else stage మీద వెళ్ళి మాట్లాడాలనుకుంటే, if they have a very huge stage fear or else they get scared, panic, is the first move or else the first learning is to just fake it. Or else వేరేదేమైనా like as a trainer or else something that you people use like a magic wand. మ్యాజిక్ వ్యాండ్ అనేది అసలు ఫెయిరీ టేల్స్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. మ్యాజిక్ వ్యాండ్ అనేది ఉండేది అనిరుద్. ఇట్స్ బేసిక్లీ వాట్ వీ టెల్ దెమ్ ఇస్, ఇప్పుడు వెన్ యూ సెడ్ సంబడి హూ హ్యాస్ స్టేజ్ ఫియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టేజ్ మీద ఎందుకు వెళ్తుండు, వాట్ ఈస్ ది పర్పస్, రైట్? ఇఫ్ హిస్ పర్పస్ ఇస్ క్లియర్, వై ఎమ్ ఐ గోయింగ్, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా ఆడియన్స్కి వాట్ మెసేజ్ ఐ వాంట్ టు కన్వే. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు, you must have been on stage, right? Many times. Tell me how many times you look into the audience's eyes. I mean, initially not many times, but later on. No, when you have a huge audience, do you even look into their eyes? No, obviously undadu. So appudu what we tell them is, it all depends on your mindset, right? Don't think that you are on stage basically. ఆ వర్డ్ ఎందుకుందో తెలియదు కానీ స్టేజ్ ఫియర్ అంటారు. స్టేజ్ లేనప్పుడు మాట్లాడాలి కదా. సో ఐ టెల్ దెమ్, డోంట్ థింక్ దట్, యూ జస్ట్ గో విత్ ద థాట్ ఆఫ్ నా మెసేజ్ నేను కన్వే చేయాలా, రైట్? నా ఆడియన్స్కి నా మెసేజ్ నేను కన్వే చేయాలి. నన్ను ఎంతమంది చూస్తుండ్రో ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, రైట్? అండ్ బేసిక్లీ వెన్ యూ గెట్ ఆన్ టు అ స్టేజ్ ఆర్ వేర్ యూ హ్యావ్ ఆడియన్స్, 90% ఆఫ్ ద టైమ్ అసలు వాళ్ళు మనకు కనిపించరు. అవును, right? We only go with our thoughts, unless you're doing a workshop in a closed room with limited people, appudu oka contact untadi. ఆ ఆడిటోరియంలో వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడితే అసలు మీరు మాట్లాడతారు అలా. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ హౌ యూ స్పీకింగ్, వాట్ యూ స్పీకింగ్. చప్పట్లు విన్నారు అనుకోండి, ఇక ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అనేది మైండ్లో ఉండదు. అండ్ స్పెషలీ ఓవర్కమింగ్ స్టేజ్ ఫియర్, దట్స్ బికమ్ లైక్ ఐ సే ఇట్స్ అ మిత్. Basically, there's nothing like that. A person who wants to do it, it's all on us, right? Some people are born with it, some people want to be there, and everybody can be there. Kani ad manaku confidence ravala. న్యూస్ పేపర్ చదవడం, మిర్రర్ మీద స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ డూ దిస్ దాట్ దిస్ అని చాలా మంది అంటారు. బెటర్ దెన్ దట్, వై డోంట్ యూ ప్రాక్టీస్? Okay. Right? Start practicing, start listening to your own self, record cheyandi, వినండి, నేను how am I sounding, what do I need to improve. All is your mindset. I can give you so many examples in our career. I've trained thousands of people kada. అందులో I can show you a person నిన్ను చూసి అరే ఈయన ఏం మాట్లాడతాడు అనుకుంటారు కదా, that person turned out to be the best. Wow. It's all in your mind basically, right? And my magic or whatever I believe in is not like making them ఈ 2 సార్లు చెప్పు, ఈ 3 సార్లు చెప్పు, ఈ 10 సార్లు చెప్పు. లేదు, నువ్వు పోయి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. నువ్వేం చెప్పాలా ఆ క్లారిటీ అది ఉంటే చాలు. హూ ఇస్ లుకింగ్ ఎట్ మీ, హూ ఇస్ సీయింగ్ మీ, హూ ఇస్ థింకింగ్ ఆఫ్ మీ, అవన్నీ ఆలోచించుకుంటే యూ విల్ గో బ్లాంక్. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మందికి టాలెంట్ ఉంటుంది, బట్ అది కమ్యూనికేట్ చేయడం ఆర్ ఎల్స్ వాళ్ళ థాట్లో. ఈవెన్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తనకి ఓవరాల్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అయినా ఆర్ ఎల్స్ హీ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ వాట్ వర్క్ హ్యాస్ టు బి డన్,
కానీ మాట్లాడేటప్పుడు స్టటర్నెస్ వస్తూ ఉంటది. Hmm. థాట్ నుంచి కమ్యూనికేట్ అయ్యేటక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వస్తుంటాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ చాలామంది ఇంటర్వ్యూస్‌లో అయినా, ఈవెన్ ఆన్ స్టేజ్ దే ఫీల్ ప్రెషరైజ్డ్. Hmm. ఎందుకంటే థాట్‌లో నుంచి బయటకొచ్చేసరికి తీసుకున్న టైం ఎక్కువుంటుంది కాబట్టి. Hmm. అండ్ ఐ ఫీల్ ఈవెన్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ ఫిట్‌నెస్ స్టూడియో దిస్ వుడ్ బి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ పీపుల్ వుడ్ Hurdles. కమిట్ విత్ యూ. Correct, correct. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఎలా అడ్రెస్ చేస్తారు? షూర్. సో ఇప్పుడు బేసిక్లీ లైక్ యూ సెడ్ థాట్స్లో ఉంది కానీ బయటకు వస్తలే. దట్స్ అగైన్ బికాజ్ యూఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ ది అవుట్కమ్. ఓకే. ఇప్పుడు వాట్ ఐ టెల్, మాకు ఒక టెక్నిక్ ఉంది, అది రివీల్ చేస్తే నా సీక్రెట్ పోతుందా నేను. ఒక్కొక్క పాడ్‌కాస్ట్‌లో ఒక్కొక్క రివీల్ అవుతది. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్ టెక్నిక్. యాహ్! ఆర్బిట్ టెక్నిక్ అంటే నీకు వరల్డ్లో ఏ టాపిక్ ఇచ్చినా యూ కెన్ టాక్ ఇఫ్ యూ ఫాలో దట్ టెక్నిక్. ఓకే. అందులో ఎట్లా అంటే మనకు వర్డ్ బ్యాంక్ ఉండాలి మైండ్లో. హ్మ్. యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాంక్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ ఎనీథింగ్. హ్మ్. లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక టాపిక్ ఇచ్చినావు అనుకో, ఎడ్యుకేషన్, హ్మ్. నా మైండ్లో ఉన్న వర్డ్స్ అన్నీ ఇట్లా తిరుగుతాయి. ఓకే. సో వాట్ ఐల్ డూ ఇస్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, నా మైండ్లో మనీ తిరుగుతుంది ఫర్ ఓకే. ఎగ్జాంపుల్. హ్మ్. ఆ మనీ గురించి చెప్పి ఎడ్యుకేషన్కి రిలేట్ చేసేస్తాం మళ్ళీ, ఓకే. రైట్? మై సెంటర్ టాపిక్ ఇస్ ఎడ్యుకేషన్. నా మైండ్లో మనీ తిరుగుతుంది, పీపుల్ తిరుగుతున్నారు, సో మెనీ థింగ్స్, బట్ అగైన్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ఎడ్యుకేషన్. ఓకే. పుట్ ఎనీ వర్డ్ ఇన్ ద సెంటర్, మీ మెయిన్ టాపిక్ సెంటర్లో పెట్టి ఆర్బిట్లో ఉన్న అన్ని వర్డ్స్ యూజ్ చేసి రిలేటెడ్ టు యువర్ మెయిన్ టాపిక్. అప్పుడు Okay. ఏమవుతుంది అంటే ఆడియన్స్కి తెలియదు నా Yeah. మైండ్లో ఏం నడుస్తుంది, రైట్? బట్ బికాస్ యువర్ మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ థింకింగ్, అది ఆగదు. యాహ్! కానీ పీపుల్ ఎక్కడ స్టార్టర్ అవుతుంది అంటే, నా థాట్ ఒకటి పోతుంది, మాట ఒకటి వస్తుంది, ఆడియన్స్ ఒకటి ఉన్నారాడా, యాహ్! అది కాకుండా ఆ ఫ్లో పెట్టుకొని ఏది వస్తే ఈ టాపిక్తో రిలేట్ చేయి. గాట్ ఇట్. అండర్స్టూడ్? యాహ్! ఇట్స్ యాక్చువల్లీ ఐ మీన్ హానెస్ట్‌లీ టెక్నిక్ తెలిసిన తర్వాత ఐ ఆల్సో అండర్‌స్టూడ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ కొన్ని సార్లు నేను కూడా అదే చేస్తూ ఉంటా. లైక్ ఇఫ్ ఐ డోంట్ నో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో అనేసి మెయిన్ టాపిక్ నా మైండ్‌లో ఉంటుంది. ఐ జస్ట్ గెట్ ఆన్ రిఫరెన్సెస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్డ్స్ ఐ జస్ట్ టేక్ ఫ్యూ రిఫరెన్సెస్. అదే మూవీ రిఫరెన్స్ అయినా కావచ్చు, ఆర్ ఎల్స్ ఆల్రెడీ బూమింగ్ అవుతున్న న్యూస్ అయినా కావచ్చు. తీసుకొని ఐ జస్ట్ ట్రై టు టాక్ అబౌట్ దట్ అండ్ రిలేటెడ్ టు ద టాపిక్. అంతే. సో బేసికలీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఈజీ. హ్మ్. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే ఎందుకు స్టార్టర్ అవుతారంటే వాళ్ళ థాట్స్ బ్రేక్ అవుతుంటాయి, కానీ Got it. ఆ బ్రేక్ అయ్యేది ఆడియన్స్కి తెలియదు. యాహ్! See, even when you and I are talking now, 100 things are running up my mind, యాహ్! right? Kani adi I should not show it to my audience, ట్రూ. right? So you should be presence of mind undala. That is more important. ఓకే. There are people మంచిగా ప్రిపేర్ చేస్తారు, స్టేజ్ మీద పోగానే they will not be able to speak only. యాహ్! It's like, did cat get your tongue అన్నట్టు Yeah. అట్లుంటది. ట్రూ. అండ్ చాలాసార్లు మనం కాన్షియస్ అయిపోతూ ఉంటాం కదా, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడైనా కానీ వాట్ వీఆర్ టాకింగ్ వి గెట్ టూ మచ్ ఆఫ్ కాన్షియస్నెస్. అండ్ మై క్వశ్చన్ ఈజ్ in general, even when a person is trying to do a sales call, because you have trained a lot of people, I would say two questions. First question is how to not get conscious, and second question is వాళ్ళ మేనేజర్స్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడుతూ ఉంటారు. దోస్ మేనేజర్స్ ఆర్ ఆబ్వియస్లీ దే నో దెమ్, కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళు మేనేజర్స్ ట్రీట్ చేయలేని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇష్యూని హౌ కెన్ ఎ ట్రైనర్ లైక్ యూ కెన్ కమ్ అండ్ ట్రీట్ ఇట్? హౌ డస్ దట్ హ్యాపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ రీడ్ తీసేయండి. సి లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ మేనేజర్ ఎంప్లాయీ రిలేషన్షిప్, రైట్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ప్రీవియస్ వెన్ ఐ వాజ్ వర్కింగ్, రైట్, ఐ వాజ్ నోన్, ఐ థింక్ ఐ టోల్డ్ యూ, మళ్ళీ చెప్తాను ఇక్కడ, బీక్యూ క్వీన్ అని పిలిచేవారు. బీక్యూ అంటే బాటమ్ క్వార్టైల్. సో బాటమ్ క్వార్టైల్ ఆర్ ఎంప్లాయీస్ నాన్ పర్ఫార్మర్స్. వాళ్ళందరినీ తెచ్చి దే వుడ్ గివ్ టు మీ, ప్లీజ్ ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్, లైక్ ఐ హ్యాడ్ రియలీ ఎ మ్యాజిక్ మ్యాన్. సో కాముండేది, ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ లైక్ దట్, దే మెనీ కేసెస్. So this girl, suddenly her performance dropped and they said, Tamina, work with her, we'll give you a week's time. I said, sure. So na thought process ఏంటంటే, instead of working on the superficial problem, Got it. work on the real problem. So అమ్మాయితో నేను మాట్లాడాను. I'm like, why, what happened to you? She was literally in tears. తను ఏమన్నదంటే, మ్యామ్, I know I can do, but somebody sitting on my head and saying, ఇది you performance pressure, there is so much pressure building up.
షీఈస్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ దట్ ప్రెషర్. ఓకే. షీ లైక్, మ్యామ్ నన్ను ఊకొచ్చి ఇది చేసినవా అంటే ఇట్స్ లైక్ బేసిక్లీ టెలింగ్ హర్ దట్ యువర్ నంబర్స్ ఆర్ నాట్ గుడ్, యూఆర్ నాట్ డూయింగ్ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ ప్రెషర్లో నేను ఐ కాంట్ పర్ఫార్మ్. I said, then what do you want? Ma'am, I don't want anybody to pressurize me. Let me be myself. నేను చేస్తాను. So then I told her, Sare, you've been my training for a week. And she sat with me every day in the training room for a week doing nothing. And tanu nenu kuchoni, we would just casually talk here, there, and little bit of, gyan session. After a week, the butterfly went out, like from the shell, the cocoon. Had a very wonderful performance. Everybody clapped. She became the... What did you do? Because I won't reveal my secrets, right? I said I trained her so much. But the fact is, tanu aa pressure deesheste. And by the way, I don't just train the employee, I train the manager also. Okay. I'm like, sir, please, adi aapandi, torture aapandi. They will do it. Yeah. You have to have the trust in your employees, kada. They will do if you let them be themselves. So the magic here is a person should be loose to do what they want to do. Where you find that the performance is dipping, talk to them. Right? Why? What happened? Instead of saying, this is not the way you should do it, show the way. By the way, I'll give you my own example. I also had managers, right? Who I would report to. Yeah. He would eat my head every day. And maaku training lo, we are not number oriented people. We are very subjective. Maaku objective undadu. Nak 100 ichindanuko, they would ask conversions. Okay. From 100 we have to have 80 green. Okay. If you give only 50 green, then enduku emaindi atla, that kind of numbers. So he kept torturing me also, right? I always had good numbers, atlan gaadu, kani eppudu numberi adi idi ijjestalevu ad chese one day I got fed up. Sare, I kept my paper. You show me. ఊకే ijjestalevu ad chestalevu antunnu gaani etle cheyali cheppandi, I'll do. Okay. No answer. So the managers should not just tell do it. They should show how to do it, right? True. And ఊరికే రిజల్ట్స్ లేవంటే మరి మీరు కూర్చొని రిజల్ట్స్ లేవంటుండ్రు. If you were in their shoe, what would you do? Yeah. So that thought process changed, and the managers also started thinking that what I'm saying is right. And the team becomes a very nice team, Anirudh, where managers and employee work together. That's true, Tamina. Because even I feel that when startup అయినా or corporate అయినా కానీ ద మూమెంట్ కమ్యూనికేషన్ ఉండనప్పుడు ఒక ఫౌండర్కైనా మేనేజర్కైనా ఎంప్లాయీస్ తోటి ఆటోమేటిక్గా ఒక మిస్కమ్యూనికేషనో లేకపోతే ఒక ఇంటెంట్ కమ్యూనికేట్ అవ్వదు కాబట్టి మోటివేషనే ఉండదు పని చేయాలని. ద మూమెంట్ ద టీమ్ ఎంప్లాయీస్ గెట్ టుగెదర్ మాట్లాడినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పినప్పుడు పీపుల్ జస్ట్ డోంట్ పర్ఫార్మ్, దే డూ ఓవర్ పర్ఫార్మ్. Yes. And I feel what really worked with that employee is also that you listen to her. Yeah. ఎవరు వినేటో లేరు అనుకుంటాను అక్కడ. Exactly. That is very important. A very good point that you said is Vinala. Listen to what they have to say. Because చెప్పడానికి చాలా మంది ఉంటారు, వినడానికి ఎవరు లేరు. True. And basically when we say communication fitness studio, we also hear you anta nenu. Yeah. EAR. Okay. Hear you. We hear you. Okay. So it's basically we have a ears for you. Got So it. na training lo 40% they talk, 60% I talk. Okay. It's not that only a 90%, 100% trainer does the talking. The trainer doesn't do the talking. The trainees do the talking. Okay. So alla emaitadante vallaki chance ostadi. That is when you can correct them. True. Right? So basically all trainings are activity based. No training will be like one whiteboard gyan session. Yeah. I have broken all the rules, Anirudh, like Okay. while Yeah. training, so basically if you have to do a board training, I will not do. I'll just do an activity based training. I'll take them Okay. out, in the campus, make them do something through activity based learning only. So is it like a innate thing in you that you don't want to do ఏ థింగ్ అయినా కానీ నార్మల్ వే నేను ఏదో ఒకటి డిఫరెంట్ చేయాలి, నా వేలో ఉండాలి అని? Is it a conscious effort? Conscious effort, naturally it comes. By the way, this becomes a problem at times. Okay. అంటే అందరూ రైట్ లో పోతుంటే నేను ఒకదాన్ని లెఫ్ట్ లో పోతాను. చాలా I did many things and I succeeded also. Yeah. But there comes a stage in your career where you feel వద్దులే ఎక్స్పెరిమెంట్స్ చాలు, అందరు రైట్ లో పోతుంది కదా మనం కూడా పోదామని. అది కొంచెం సేపు పోతాం, మళ్ళీ దట్ లెఫ్ట్ విల్ డ్రాగ్ యూ. True. And I think your right was very good because you did more than, I guess, in 10 years, more than 10 years you were in the training in this place. And when was a time when again a twist in your life came and you fell into the real estate? రియల్ ఎస్టేట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే
ఎవరైనా గానీ ఒక 60 ఇయర్ ఓల్డ్ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ పెట్టుకొని పాన్ నములుతూ నేనైతే ఆ పర్సన్‌నే ఊహించుకుంటా. అండ్ హియర్ కమ్స్ యూ. Yeah, అండ్ totally వుమెన్ ఇన్ రియల్ opposite. ఎస్టేట్ ఈస్ టూ లెస్. లైక్ నాకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఇంట్లో కూడా ఒక ఇల్లు కొనాలా కొనొద్దా ప్లాట్ డెసిషన్ అయినా గానీ డాడీనో, అంకులో వాళ్ళే తీసుకుంటారు. నో వన్ గోస్ అండ్ టాక్ టు ద మమ్. లైక్ దే జస్ట్ ఆస్క్ కిచెన్ చూసుకో అనేసి. అండ్ సో హౌ డిడ్ యూ హ్యావ్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ బిఫోర్ కమింగ్, లైక్ బిఫోర్ జాయినింగ్ లోవి? లైక్ టెల్ us the story of how లోవి happened. ఓకే. సో ఆనెస్ట్ ఆన్సర్స్ ఇవ్వాలా నిరుద్? ఇంట్రెస్టింగ్ చాలా నాకు. ఐ ఓన్లీ కేర్ అబౌట్ మై వ్యూస్. ఓకే. సో అట్లా అంటే ఇప్పటి వరకు మీరు నా కెరియర్ చూసింది ఎటో పోయింది కదా. కానీ వన్ థింగ్ కామన్ అన్నిట్లో, ఇఫ్ యూ సీ అడ్వర్టైజింగ్ కానీ, లా కానీ, ట్రైనర్ కానీ, ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్, అండ్ దట్ ఈస్ మై కమ్యూనికేషన్, రైట్? మీరు ఏది చేయాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్. That is the most important thing. You take doctor's profession gani, teach a profession తీసుకున్నా, unless you talk you're not successful, right? True. Even milk comes to only the crying baby, you know, that is what they say. So ఇప్పుడు real estate ఎట్లయిందంటే, I had taken a break for some time from training, and I was looking for something different చేద్దామని. సో అప్పుడు సంతోష్ పాతురి అని, he is my school friend. So happened to talk to him, and then he said he has a real estate company ikkada. So I had a break, right, for some time. I said, "Sare, I'll go and see what is happening." He said, "Just go and have a look." Okay. So nen join ainappudu, nen Lovi real estate join ainappudu, there were hardly 2 employees. So appudu I went and saw what they are doing, and like one top, like I know everything annattu vachi em chestunru endi ante, they knew. Yeah. Because they are real estate guys. They have that experience, but I was really new. Then I thought you don't have to be new to show to people that you're new. Okay. You have your own skills, right? True. You have your own command over your skills. So you have to rely on that. ఇప్పుడు ఒక prime minister కూడా ఉంటాడు, ఆయనకు కూడా అన్నీ తెలియవు కదా. True. He will not have knowledge of everything. He'll only get it done. Yeah. So getting it done is important ikkada. So then I started asking them questions, right? And basically ఐ వుడ్ గో విత్ దెమ్. వాళ్ళు, మ్యామ్ మీరెందుకు వస్తారు, మేము పోతాం కదా సైట్కి, మీరేం చేస్తారంటే, నేను కూడా చూస్తా కదా. ఐ లిటరలీ వెంట్ విత్ దెమ్ ఫర్ సేల్స్ ఆల్సో. వావ్. మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇన్ జైభెరీ పీక్. ఇట్ స్టార్టెడ్ లైక్ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి, అపార్ట్మెంట్ ఎలా ఉంది, కస్టమర్తో ఎలా మాట్లాడుతుండ్రు, ఆల్ దట్ ఐ సా అండ్ లెర్న్ స్లోలీ. And they were days, Anirudh, appudu COVID started machilo. We didn't have employees. I was the only one, and sales kosam calls vaste, I would drive the customer to the site. Wow. Like one chauffeur, I would take them, show them the site, explain them. So annitlo experience undam avasaram ledu. If you have the skill, you can do it. And I started enjoying the work slowly. In this also I met new people. And I was feeling so satisfied, because you're giving them the most important thing, that is their home, wala illu. They come with so many, thoughts, dreams, right? So slowly when I started fulfilling those, requirements and all, it became interesting. And for you, Wiproలో ఒక కార్పొరేట్లో లైక్ దేర్ ఇస్ అ స్ట్రక్చర్, యు నో వాట్ టు డూ, వాట్ ఇస్ అ టార్గెట్, ఆల్ దీస్ థింగ్స్. ఇంకా చాలా బాగా స్ట్రక్చరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో, స్ట్రక్చరైజ్ వర్క్లో మీరు పనిచేశారు. ఆల్ ద వే ఫ్రమ్ దేర్ టు అన్స్ట్రక్చర్ ప్లేస్లో అండ్ కంప్లీట్లీ న్యూ స్టార్ట్అప్లో, you only have to drive, you only have to see how the sale happens, you only have to make sure the documentation is right, you are only the customer service also at start. అప్పుడు హౌ డిడ్ యూ ఎంజాయ్ ఇట్? చిరాకు అప్ప ఏం చేస్తాము, మళ్ళీ వెళ్ళిపోదాము అన్నట్టు అనిపించలేదా? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలోనే మీకే ఎంత ఆనందం అనిపిస్తుంటే, చేసేదానికి నాకెంత హ్యాపీగా ఉండేది. నేనే ఇది చేయాలి, నేనే అది, ఐ నాట్ ఎవెన్ టిల్ డేట్, దట్ కమ్స్ టు నాకేంటంటే, ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్, బికాస్ ఈ ఆర్గనైజేషన్ ఇస్ లైక్ ద చైల్డ్, right? You brought it up, you brought it to a level where people know Lovi Real Estate now. So it is very interesting, because I get to do all the things. ఇప్పుడు సేల్స్లో, హైరింగ్లో కానీ, సేల్స్లో కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఎనీథింగ్ యూ సీ, ఐ పుట్ మై హ్యాండ్స్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ టుడే వీఆర్ అట్ అ స్టేజ్ వేర్ వీ హ్యావ్ పీపుల్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? సో నౌ వీ అవుట్ సోర్స్. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ పీపుల్ టు డూ థింగ్స్. సో ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ ఫర్ మీ. అండ్ ఈచ్ పాసింగ్ డేతో నాది ఇంట్రెస్టింగ్ అయింది. ఎక్కడ ఏ డే అబ్బా నేను గివ్ అప్ చేస్తా అనేది లేదు. వెరెవర్ దట్
it was for me, no, I'll bounce back. Thankfully I never had that negative thought any Okay. day. వాజ్ దేర్ ఎనీ నెగటివ్ ఇన్సిడెంట్ కాకపోయినా కానీ ఇది అయిన వెంటనే అబ్బా, బికాజ్ యూజువల్లీ పీపుల్ వెన్ దర్ బయింగ్ హోమ్, ఒక బయర్ కొనడం కన్నా ముందు ఒకలా ఉంటారు, కొన్న తర్వాత ఇంకోలా ఉంటారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. వాజ్ దేర్ ఎనీ జ్యూసీ స్టోరీ ఐ కెన్ గెట్ రైట్ నౌ? చాలా ఉంటాయి అలా. అది ఎప్పుడైందంటే స్టార్టింగ్ లో అయింది. Yeah. ఇప్పుడైతే వి నో. సో ఒకటి చెప్తాను, పేరు తీసుకోకుండా ఐల్ టెల్. Yeah. సో ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళ డాటర్ కోసం హీ వాజ్ సీయింగ్ అ హౌస్. సో వెరీ నైస్ ప్రొఫైల్, హై ప్రొఫైల్. సో నేను అప్పుడు కొత్త రియల్ ఎస్టేట్లో. సో వెన్ యూ సీ సంబడి షోయింగ్ ఇంట్రెస్ట్, అది పెద్ద 3 CR బడ్జెట్ అనుకో, యూర్ సెల్లింగ్ అ 3 CR అపార్ట్మెంట్, రైట్? సో ఆబ్వియస్లీ యూల్ హ్యావ్ దోస్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్. సో నేనే పర్సనలీ వెళ్ళి ఆయనకి ఐ షోడ్ హిమ్. సో ఆయన నాతో మాట్లాడి ఏమన్నారంటే, ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఒక లేడీ సర్వీస్ ఐఎమ్ సీయింగ్, అండ్ దట్ టు సో ప్రొఫెషనల్. యునో ఐ వుడ్ ఎన్ష్యూర్ ఆ కస్టమర్కి అప్డేట్ చేయడం, ఫాలో అప్ చేయడం, లైక్ యునో హౌ వీ డూ. అయితే హీ వాజ్ సో హ్యాపీ విత్ మై సర్వీస్ దట్ హీ ఎండెడ్ అప్, అమ్మా నువ్వు నా చెల్లెలాగా ఉన్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అది ఇది, నేను నీ క్లయింట్స్ కూడా ఇస్తాను అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా ఫేటో ఏంటో కానీ ఆ రోజు డీల్ అవుతున్న రోజు, ఫైనల్ డే రోజు ఐ గాట్ కోవిడ్. ఆ కోవిడ్ ఒక నా లైఫ్లో టర్న్స్. సో నేను కోవిడ్ వస్తే ఐ వాజ్ ఎట్ హోమ్ అండ్ ఐ ట్రస్ట్ పీపుల్, రైట్? ఎందుకంటే మనకు అలవాటు అది ఎప్పుడు. సో నేను అన్న, సార్ మీరు వెళ్ళండి, ఏజెంట్ ఉన్నాడు మధ్యలో, ఆయన హెల్ప్ చేస్తాడు, యు గో. వాళ్ళ వేణు డీల్ చేసుకున్న, నాకేం తెలియదు వాట్ హ్యాపెన్. ఐ కెప్ట్ కాలింగ్, నో బడీ ఈజ్ ఆన్సరింగ్ మై ఫోన్. ఓకే. దెన్ ఆఫ్టర్ 15-20 days డీల్ అయినాక కాల్ చేస్తే, నువ్వేవరమ్మా? సార్ నేనే కదా సార్ మీకు ఇల్లు చూపెట్టింది. ఆబ్వియస్లీ మీ చెల్లెలు. ఉల్టా నన్నే తిట్లు. ఏం అదేం డీల్, నువ్వు చెప్పింది ఒకటి, ఆడ అయింది ఒకటి, స్టోరీలు చెప్పి చెప్పి ఉల్టా నన్నే దే బ్లేమ్ మీ అండ్ దే మేడ్ మీ క్రై లిటరలీ. ఐ హ్యాడ్ టు టెల్ సారీ. వావ్. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పినావు ఇంత అమౌంట్, ఆడ పోతే ఇంకా అడిషనల్ మాదే లాస్ అయింది, నువ్వేం చేసినావు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో దట్ టైమ్ ఐ డెంట్ నో కి అవన్నీ అబద్ధాలని, రైట్? ఐ వాజ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ దెమ్. ఉల్టా పాపం వాళ్ళకి లాస్ అయిందని, నాకు లాస్ అయిందని చూసుకుంటలేను. ఓకే. నా ఐ డెంట్ గెట్ ఎనీ రూపీ అవుట్ ఆఫ్ దట్ డీల్. బట్ ఆ మధ్యలో ఏజెంట్ తీసుకున్నాడు. They say, right, karma, it comes back. So after 3 years I was doing another deal with another senior again person. వాళ్ళ ఫ్లాట్ అమ్ముతుంటే ఈ నా ఫస్ట్ సేల్ డిస్కషన్ వచ్చింది ఆ సార్తోని. ఆ సార్ అని, అమ్మ నా ఫ్లాటే అన్నారు. ఐ వాజ్ షాక్డ్. ఐ వాజ్ లైక్, సార్ అది మీ ఫ్లాటా? నాకు అందులో ఏం రాలేదు సార్ అంటే, నేనే ఇచ్చాను కదమ్మా మీ ఏజెంట్కి అన్నారు. ఏడు సార్, ఐ లాస్ట్ మై కస్టమర్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. సార్ డోంట్ వరీ, ఇన్ దిస్ డీల్ ఐ కాంపెన్సేట్ అని. హీ వాజ్ జెంటిల్మెన్. కానీ అందరు అలా ఉన్నారు కదా. సో ఎక్కడైతే అక్క, అమ్మ, చెల్లె అన్నారు అనుకోండి, దండం వద్దు సార్, మీరు నాకు సార్, నేను మీకు మేడం, అంతే. మీరు నన్ను ఏం రిలేషన్షిప్ పెట్టుకోకండి. నో ఫేవర్స్ ఇన్ బిజినెస్ అనేది. బిజినెస్ లో అసలు రిలేషన్షిప్స్ అనేది ఆల్. సో స్లోలీ ఓవర్ అ టైమ్ ఐ రియలైజ్డ్ not to get carried away. True. And I mean, the point is, even real estate consultant annavantane, we also think that are oka 2 crores deal cheste veelaku like 20 lakhalo inta manchi commission vachestadi, and it looks very fancy from out. There's so much money, there is so much this and that ankuntu. And is it like a real estate consultant life like that? Like is it like how much is it gloomy and how much is it like a roller coaster? సో ఐ స్టార్ట్ విత్ ఆస్కింగ్ యూ ఓన్లీ. ఇప్పుడు మీ జాబ్ చాలా ఈజీ కదా నిరుద్? ఆబ్వియస్లీ ఎవరి జాబ్ వాళ్ళకి ఛాలెంజింగ్ అనిపిస్తుంది, ఈజీగా అనిపించదు. సో రియల్ ఎస్టేట్లో, ఓ బై ద వే, ద మినిట్ ఐ జాయిన్ రియల్ ఎస్టేట్ ఇన్ ద ఫ్యామిలీ ఐ బికేమ్ ద రిచెస్ట్ ఉమెన్. రియల్ ఎస్టేట్ చేస్తున్నావా అంటే ఇక. సో ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. వీ హ్యావ్ టు రియల్లీ బ్లడ్, స్వెట్ అన్నీ పెట్టాలి అందులో కూడా. ఒక డీల్ క్లోజ్ చేయాలంటే దే లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ గో బిహైండ్ ద డీల్, రైట్? ఇట్ ఈస్ నాట్ దట్ ఇగో ఈయన బయర్, ఈయన సెల్లర్, కలవండి, మా పైసలు ఇవ్వండి, పోండి. నో. బై ద వే, వేరే జాబ్లో అయితే మీకు డబ్బు అప్పుడే వస్తుంది మంత్లీ. ఇక్కడైతే ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. వీ హ్యావ్ టు డూ ది డీల్ అండ్ వెయిట్ ఫర్ మంత్స్ టు గెట్ ద మనీ, రైట్? సో బేసిక్లీ వాట్ ఇట్ లుక్స్ అవుట్ సైడ్ అలా లేదు. ఇందులో వీ ఫేస్ లాట్స్ ఆఫ్ యునో
ప్రాబ్లమ్స్ బోత్. Hmm. అండ్ మధ్యలో మనము టు బీ ఆనెస్ట్ వీఆర్ జస్ట్ లైక్ బ్రోకర్స్ రైట్, అండ్ బిట్వీన్ జస్ట్ ట్రైంగ్ టు. Yeah. సో హియర్ ఈవెన్ ద సెల్లర్ మిమ్మల్ని అంటాడు, బయర్ మిమ్మల్ని అంటాడు, ఏదైనా మీరే రెస్పాన్సిబుల్. True. సో దాట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ అండ్ వర్క్, విచ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. Yeah. ఆ డీల్ క్లోజ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ, లాట్స్ ఆఫ్ మైండ్, లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. And how can you maintain that smile? Like Ah. ఇంతమంది ఇంత అంటూ ఉంటారు, there might be compliments that come, దాంతో పాటు ఇన్ని బ్లేమ్స్ పడేటప్పుడు హౌ కెన్ యూ మెయింటైన్ దట్ కామ్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇంకో సేల్ దగ్గర వెళ్ళేటప్పుడు సార్ చూడండి ఇది హౌ డు యూ మెయింటైన్ దట్? ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, ఇమీడియట్లీ సంబడి కమ్స్, కానీ ఆయనకైతే నాది ఫస్ట్ ఇంటరాక్షన్ కదా. యా. సో వీ కెనాట్ షో దట్. ఐ థింక్ ఇట్స్ బేసిక్లీ అందరిది అదే ఉంటుంది కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్ నో బడీ నోస్, ట్రూ. రైట్? ఐసే ఎక్స్క్యూజ్ మీ అని అడవి ఏదో తిట్టుకొని వచ్చి మళ్ళీ ఎలా ఉన్నారండి అని, బై ద వే దిస్ ఎలా ఉన్నారండి అదంతా నాకు కొత్తనే. ఓకే. I mean, you know, talking to people like that. But then real estate is, in fact, a point anna judandi, ladies in real estate. So the thought now is, for how long will be told that, you know, oh wow, women in this and antar judandi. Sir, we've been there for long. అక్కడ ఎవరు చూడలేదు అప్పుడు, ఇప్పుడు విజిబిలిటీ వస్తుంది. True. సో ఐ somehow don't like that word when they say women ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు, అంటే ఎప్పటి నుండో ఉన్నాము, Yeah. మీరే చూడలేదు. ట్రూ. అండ్ ఆనెస్ట్లీ ఈవెన్ విత్ పీపుల్ ఎవరు ఎక్కువ థాట్ ప్రాసెస్ కూడా పెట్టారు, అరే వీళ్ళు ఉన్నారా లేరా, అండ్ ఇట్స్ అ వెరీ ఈజీ స్టేట్మెంట్ టు పాస్ ఆన్, అండ్ ఇట్స్ అన్ ఈజీ స్టేట్మెంట్ టు సే ఇట్ కెన్ బి ఈజీ ఫర్ యూ. Again, that also comes into, correct. like it was easy for her because, like, you know, she just went, she spoke and that client bought it. That is another thing which you brought up. No, I face so much problem in this also. So when we have a customer who comes, I'll say talk business and women, like maybe me, I will not generalize and say I don't want to be treated like that. When I say I meet you, right? Yeah. Kalshnappudu, don't think outside side is a woman sitting there, you know. So treat us like a business person. Yeah. Not like businessman, businesswoman and gadu. I'm a business person. You talk to me business, I will talk to you. Meeru vachesi meeru idi meeru adante అయిపోయింది deal. Go sir, the door is there. I've been rude to people at times. I've been very, see, for me deal is not important. I will not close a deal with you if you're not professional. A 2 lakhs poindo 3 lakhs poindo pote poni, but you talk to me business, I'll do business with you. True. So being a woman, we face, not that we don't, and I lose deals. It is the vice versa. Got it. People అనుకుంటారు women అంటే డీల్ అయింది అనుకుంటారు, but for me it is the other way around. Yeah. If you're dealing with me just because I'm a woman, I will not do deal with you. Yeah. అండ్ ఆల్సో ప్రతి కంపెనీకి ఒక యూఎస్పీ ఉంటుంది కదా, లైక్ దిస్ ఈస్ సంథింగ్ దట్ దే వర్క్ అవుట్ ఆర్ ఎల్స్ దిస్ ఈస్ సంథింగ్, అండ్ రైట్ నౌ ఎన్నో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. సో వాట్ ఈస్ సంథింగ్ దట్ వెన్ యూ టాక్ టు అ క్లయింట్ లోవీలో ఉన్న స్పెషాలిటీ ఆర్ ఎల్స్ వాట్ ఈస్ సంథింగ్ దట్ యూ డూ డిఫరెంట్లీ దట్ బికాస్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్, మనం నిన్న మాట్లాడినప్పుడు కూడా యు ఆర్ టెలింగ్ మీ దట్ ఏ అపార్ట్మెంట్ ఆర్ ఎల్స్ ఏ ప్రాపర్టీ ఎవరు సెల్ చేయరో యు ఆర్ ద ఫోక్స్ హు టేక్స్ ఇట్ అప్ Yes. అండ్ సెల్ ఇట్. Yes. So what is that? Like, how does it happen? Like, I see you doing it all the time in your career. Like, and I guess it rubbed I on know. Lovi నా also. మీరు చెప్తే అది నాకు లింక్ కనెక్ట్ అవుతుంది. Like, వెరీ డిఫికల్ట్ స్టఫ్, రైట్? yeah. యా, దట్ యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీ ప్రాపర్టీ ఉంది, 4 years నుండి సేల్ అవ్వలేదు, 5 years you're trying hard and then you come. Lovi, how I look at Lovi is basically Lovi అంటే లోగోं का విశ్వాస్, రైట్? LOVI stands Yeah. for లోగోं का విశ్వాస్, విచ్ అదంటే ట్రస్ట్ మీదనే బిల్డ్ చేసిన కంపెనీ ఇది. సో వెన్ పీపుల్ కమ్ టు అస్, దే అప్రోచ్, వీ అండర్స్టాండ్ దేర్ సైడ్. Yeah. అంటే ఐ డోంట్ జస్ట్ సే మీకు ఇది కావాలి నా దగ్గర ఇదే ఉండి కొనుక్కోండి అని కాదు, వాట్ డూ యూ వాంట్, అది మా ప్రయారిటీ అన్నట్టు, రైట్? సో వీ కేటర్ టు దెమ్ యాజ్ పర్ దే రిక్వైర్మెంట్. మీరు అన్నారు అనుకోండి, నాకు ఈస్ట్ ఫేసింగే కావాలా, నాకు ఈ బాల్కనీలో ఇదే కనిపించాలా, అదే కనిపించాలా, అట్లా కూడా ఉంటాయి కదా. సో వీ ట్రై అండ్ సర్చ్ అండ్ గివ్ దెమ్ వాట్ ద కస్టమర్స్ వాంట్. Got it. సో మా దగ్గర ఒక కస్టమర్ వచ్చింది అనుకోండి, 100% they will stay with us and give references also. So now most of my sales happen through references. Okay. ఇప్పుడు అనిరుద్ bought through us, Anirudh will get his friends, అలా అని the references mean most of my work is done. Got it. And is this your personal thing of getting that kick out of doing this? మీ టాక్స్ అన్ని అటే డైవర్ట్ అవుతున్నాయి. Yeah. Because I'm curious about that aspect. Like, అరే దాన్ని అది ఏమంటారు? చెప్తేనే ట్రిగర్ అవుతుంది. అన్లెస్ యూ టోల్డ్ మీ ఆ కిక్ వస్తుందా డిఫరెంట్గా చేస్తే,
బేసికలీ ఐ థింక్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అ పర్సన్. దాని హిందీలో కీడా అంటారు. ఐ డోంట్ నో ఇన్ తెలుగులో ఏమంటారు. కిక్కే అంటారు అనుకుంటా, అందుకే అదే వాడు. ఆ కిక్ అంటే ఇప్పుడు ఆ టఫ్ డీల్ క్రాక్ చేసిన దట్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఇన్ జనరలీ వాట్ ఈస్ దేర్. సో వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ సంతోష్ ఆల్సో, ఆయన కూడా అదే అంటారు, అందరు చేస్తే ఏం పెద్ద గ్రేట్ కాదు కదా ఇఫ్ యూ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో నా దగ్గర నాతో ట్రావెల్ చేసిన కస్టమర్ 3 years నుండి ఉన్నారు. ఐ వోంట్ లీవ్ దెమ్. సమ్ డే దే విల్ బై, రైట్? వాళ్ళు ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఐ నో వెన్ దే కాల్ మీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, కొంటారు. అది ఇన్ రియల్ ఎస్టేట్ పేషెన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ సెకండ్ స్టెప్ యూ టెన్ టు లూజ్ పేషెన్స్ బికాస్ ఆఫ్ ద వే పీపుల్ టాక్. Yeah, and also for a fact that every day is a new challenge for you, and ఈ work life balance నువ్వు అడిగేస్తున్నావు అన్ని క్వశ్చన్స్. I'm trying to get the most out of it. I got it. నేను నీ క్వశ్చనే చూసాను కానీ అడిగేసేయ్. So the thing is, the basic thing is, ఒక పర్సన్కి ఒక టైం దాకా ఒక కైండ్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఏమంటారు లైక్ ఇన్ మై టైమ్ దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ 30 years రిటైర్ అయిపోవాలి అన్నట్టు. లైక్ హౌ కెన్ ఐ మేక్ దట్ మచ్, హౌ కెన్ ఐ గో ఫర్ దట్ వెకేషన్, హౌ కెన్ ఐ హ్యావ్ ఫన్ ఇన్ దిస్ వే. బట్ ఐ హ్యావ్ సీన్ యూ లైక్ వెన్ డిడ్ యూ ఈవెన్ టేక్ అ వెకేషన్? వెన్ డిడ్ యూ ఈవెన్ లైక్ వాట్ ఈస్ దిస్ థింగ్ వేర్ యూ వాంట్ టు కాన్స్టెంట్లీ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండ్ నీడ్ దట్ అడ్రినలిన్ రష్? సో అంటే అట్లా బ్రేక్స్ పెట్టుకొని వెకేషన్కి వెళ్ళే టైం ఇది, పిల్లలతో టైం ఇది, హస్బెండ్తో టైం ఇది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్లాట్స్ లైక్ దట్, రైట్? ఓకే. నా మైండ్లో ఒకటే నడిచేది ఏంటంటే హౌ డూ యూ గ్రో, వాట్ డూ యూ డూ నెక్స్ట్, వాట్స్ కమింగ్ నెక్స్ట్, హౌ డూ యూ ఇంప్రూవ్. ఓకే. Constantly it will be that only. So where you have work on your head, nothing else comes to your mind. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఆ వర్డ్ యూస్ చేసేవి చూడు. పీపుల్ థింక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఫర్ మీ అట్లాంటిది ఎగ్జిస్ట్ చేయదు. ఆల్ యూ నో ఇస్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ వన్. మై కిడ్స్ డోంట్ కంపేర్, దే డోంట్ కంప్లైన్, యూ డోంట్ గివ్ హిస్ టైమ్. సో ఇంట్లో ఉన్నప్పుడు ఐఎమ్ విత్ దెమ్ and it doesn't mean I ignore work. You will see me 24/7. I am there. NRI customer call cheste I'm available. India early morning I'm available everywhere. I'm available for family also the same way. Okay. I can do this right now and go and do something else and I will still not get tired. I will get tired only bed hit చేసినప్పుడు. Okay. అది ఎప్పుడు చేస్తామో అది కూడా తెలియదు కానీ అందులో కూడా మైండ్లో నెక్స్ట్ సేల్ ఏంటిది, నెక్స్ట్ వర్క్ ఏంటిది. సో ఐ థింక్ దట్ కీప్స్ అ పర్సన్ గోయింగ్. ద డే ఐ స్టాప్ థింకింగ్ సరేలే చూద్దాం అన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఐల్ హ్యావ్ దిస్ ఎనర్జీ ఇన్ మీ. సో బేసిక్లీ ఐ థింక్ ఇట్స్ విత్ ఎవ్రీ వన్, ఇట్స్ ఆల్ ద మైండ్ సెట్ కదా. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది యాజ్ లాంగ్ ఎస్ యూర్ హ్యాపీ, యూఆర్ డూయింగ్ సంథింగ్, దేర్ ఇస్ నో స్ట్రెస్. బై ద వే ఆ స్ట్రెస్ అన్న వర్డ్, అసలు మనుషులకు స్ట్రెస్ అనేది ఏంటి ఐ డోంట్ నో ఇఫ్ దే రియలీ నో. ఏమన్నా పని కాకపోతే అమ్మా ఐఎమ్ సో స్ట్రెస్డ్ అంటారు. వాట్ ఈస్ స్ట్రెస్? దట్ ఈస్ జస్ట్ అ థాట్ కదా. ఇఫ్ యూ టేక్ దట్ థాట్ యాజ్ ఐ కెన్ డూ దిస్ అన్నప్పుడు ఆ ప్రెషర్ ఉండదు కదా. సో ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ అన్నట్టు. ఐ థింక్ యువర్ on stage performance, your whole thing with trainer has impacted your mindset so much that ఏది వచ్చినా కానీ ప్రాబ్లం వచ్చినా కానీ you are like okay I will figure it out. Sorry to tell you're wrong there. ట్రైనర్ కాకముందు ఇట్లనే ఉన్నా, ట్రైనర్ అయినాక ఇట్లనే ఉన్నా. సో ఇట్స్ ఆల్ అబౌట్ అ పర్సన్స్, ఇట్స్ నాట్ దట్. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇష్యూస్ కదా. కాకపోతే హౌ యూ డీల్ విత్ ఇట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ if you're coming towards the end of the conversation, avuna? Yeah, like I mean I would like to end this conversation on a note of we have discussed what you have done professionally, like what has been going on. I would like to know what are your personal interests, like do you watch movies, books, or any like how do you pass your leisure time? If you have that that exactly 15-20 minutes, like how do you spend your me time? When you say leisure time ante first I have to think adendi anedi. Yeah, because I would like to, because for everyone their me time is different. So I just wanted to know how do you spend your like me time? This is only my me time. అట్లుంది నాకు. ఎవ్రీ టైమ్ ఇస్ లైక్ అ మీ టైమ్. అంటే నాకు అట్లా సోలోగా కూర్చొని కాఫీ పెట్టుకొని అట్లా బీ హ్యాపీ అట్లా దట్ ఈస్ నాట్ మీ, దట్స్ నాట్ మై పర్సనాలిటీ, రైట్? ఫర్ మీ టైమ్ అంటే ఇది కూడా మీ టైమే, పని చేసేటప్పుడు కూడా మీ టైమే ఫర్ మీ. నాకు ఆ మీ టైం ఎక్స్క్లూజివ్ గా అట్లా పోయి పక్కన పోయి కూర్చొని. You're a textbook definition of a workaholic.
Workaholics maybe, but at the same time, as long as your family is happy with Hmm. you, you're giving them time. True. Me time ante anni బంద్ చేసుకొని కూర్చోవడం, Yeah. like turn off Hmm. the minute you reach home, phone off, Hmm. internet off, అన్ని Yeah. off. Me time, నాకు ఆ మీ టైం అంటే ఇది, నా డెఫినేషన్ అయితే ఇది. as Got long it. as you know you're happy doing what you're doing, Yeah. that's your me time. And for all the young people out there, for future, like you said, Yeah. 30 years లో రిటైర్ అవ్వడం, దట్ ఆల్ మీకుంటది. Yeah. మాకైతే రిటైర్మెంట్ వద్దే అసలు. Even I am following the same philosophy, I guess, and to be honest, it rubs off on you when you are with people with a similar mindset, or else when they're trying to do it. I feel ambition is something that rubs off, and what I understood also from your story is that you were ambitious. That is a reason you felt like, "Arey, idu kaakunda," like, that Kida was there in you, that I want to do more and I want to do the next interesting thing. And I guess that is the reason this many shifts have Yeah, come. but adding on to this, one very strong learning I have is, I tell all people I meet, especially youngsters, చెప్పేది ఏంటంటే, మీరు ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే అందులోనే ఉండండి మీరు గ్రో అవ్వాలంటే. See, my life, I give as an example, it can be a very interesting story, right? Because I'm here, I'm there, I'm everywhere. Am I successful or not? That is what people have to decide. Kani, I would suggest people like youngsters, like ఒక ఫీల్డ్ చేసుకున్నారంటే stick to it. Got it. You want to grow, only consistency can help you grow. You can be everywhere, but you cannot be there. Okay. అర్థమైందా? So I am everywhere, right? Today I'm in this, I'm in that, but where am I? Got it. So the lesson behind this entire conversation is, ఒక ఫీల్డ్ స్టార్ట్ చేసిందంటే అందులో గ్రో అవ్వండి. Get Yeah. more skills towards it. You are into this field, right? So Yeah. grow in that in different directions. Don't leave your core. Yeah. ఆ కోర్ రేపు ఇవ్వాలి, ఇదిగా అది వదిలేసి ఇక వేరే దొరుకుతా అంటే దెన్ ఇట్స్ డిఫికల్ట్. True. And actually, that's a good lesson, and also it felt like it hit me as well, because as I told you, నాకు నేను సైకాలజీ చేయాలా, do I want to be an entrepreneur, creator, ఇంత ఆలోచిస్తూ ఉంటుండే. But when you told core, the only thing that came in my mind was having podcasts or doing conversations like this. Be there అంతే, just be there, and basically you'll grow, because touching everything is for excitement. It won't give you that, that what you want. See, Amitabh Bachchan, by the way, నేను లెజెండ్ ఇన్ ట్రైనింగ్ అయిపోదాం అనుకున్నా, లైక్ అమితాబ్ బచ్చన్. I guess you, like, it's still considering fifth mantra is going on. I still have that in my mind that so you can that be. won't go anywhere. It will stay with us. So simultaneously ala. Then I, by the way, in quote addition is, I work with a very interesting foundation called I Can Volunteer ani, cancer kids toni we work with them. So I work with that NGO also. That's so great. I take some time out, go spend times with kids and all. Yeah. So basically it's like I said, you're there everywhere. So I changed that definition, master adi, jack of all trades, master of none gani. Yeah. But it's fun to be this way, but not at the cost of your career. True that. And actually, thanks a lot for doing this.